సాధారణ పౌరులు అదేవిధంగా అత్యంత ధనవంతులైన అంబానీలు దేశంలో పన్నుల విధానాన్ని తట్టుకోలేక పన్నుపోటును భరించలేక దేశం వదిలిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి గత వారం రోజులుగా సోషల్ మీడియా కోడేకూస్తోంది. 55వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత దేశంలో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వీటన్నిటికీ ఒకే సరళతరమైన పన్ను విధానం ఉండాలి అని 2017లో తీసుకొచ్చిన విధానం ఎంత కాంప్లెక్సిటీ అయిందంటే, ఎంత గందరగోళానికి గురైందంటే 5% పన్ను, 12% పన్ను, 18% పన్ను, 28% పన్ను, 4 స్లాబ్లు. జిఎస్టీ అండ్ వ్యాట్ అమలు చేస్తున్న ప్రపంచంలో 175 దేశాల్లో అత్యంత ఎక్కువ స్లాబ్ ఉన్నది 28% ఉన్నది ఇండియాలోనే. తర్వాత అర్జెంటీనా, హంగేరీలో 27% ఉంది. బట్ అక్కడ ఉన్నటువంటి వసతులు వేరు, అక్కడున్న ఇతర సౌకర్యాలు వేరు. అంటే ప్రపంచంలోనే 175 దేశాల్లో మొదటి స్థానంలో ఉన్నాం మనం. హయ్యెస్ట్ పన్ను వసూలు చేస్తున్న దేశంగా. అది ఎవరి మీద? అత్యంత ధనవంతుల మీదే కాదు, కామన్ మ్యాన్ మీద కూడా. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అంటే ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, ఆఖరికి పాప్కార్న్ కొన్నా మీరు పన్ను కట్టాలి. ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, మీరు చూసుంటారు. పాప్కార్న్కి సంబంధించి మామూలుగా ప్లెయిన్ పాప్కార్న్ 5% అట. ఉప్పు కలిపిన పాప్కార్న్, సాల్టెడ్ పాప్కార్న్ 12% అట. క్యారమెల్ పాప్కార్న్ అంటే షుగర్ కలిపిన పాప్కార్న్ అయితే 18% అట. ఒకవేళ ఉప్పు షుగరు కలిపిన పాప్కార్న్కి ఎలా వసూలు చేస్తారు? 18 + 12 30. అసలు ఏంటి కాంప్లెక్సిటీ? దేశంలో మనుషులు బతకాల్సిన పరిస్థితి ఉందా? పరీక్షల మీద పన్ను, యూనివర్సిటీకి అప్లికేషన్ పెడితే పన్ను, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే పన్ను, పాప్కార్న్ కొంటే పన్ను, ఉప్పు పాప్కార్న్ కొంటే వేరే పన్ను, ప్లెయిన్ పాప్కార్న్ కొంటే వేరే పన్ను, షుగర్ యాడెడ్ చేస్తే వేరే పన్ను. పాప్కార్న్ విడిగా కొనుక్కుని షుగర్ వేరేగా కొనుక్కుని కలుపుకు తాగాల, కలుపుకు తినాలా? అసలు ఎంత కాంప్లెక్సిటీ అంటే కేవలం కామన్ మ్యానే కాదు, అత్యంత ధనవంతులైన వాళ్ళు కూడా భరించలేని ట్యాక్స్ సిస్టమ్ వచ్చేసింది. మీకు భారతదేశంలో ఉన్నటువంటి చాలా సంపన్నులు కూడా దుబాయ్లో, సింగపూర్లో ఫ్యామిలీ ఆఫీసెస్ ఓపెన్ చేస్తున్నారు. ఈవెన్ అంబానీస్ కూడా. ముఖేష్ అంబానీ కూడా సింగపూర్లో రీసెంట్గా ఫ్యామిలీ ఆఫీస్ ఓపెన్ చేశారు. అంటే సింగపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. దుబాయ్లో అయితే ట్యాక్స్ ఉండదు అండ్ అద్భుతమైన వసతులు ఉంటాయి. అందుకనే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అందరూ కూడా